నమస్తే, నేను మీ శివ. వెల్కమ్ టు పొలిటికల్ ఇంజన్. వైసీపీ హయాంలో, ముఖ్యంగా జగన్ హయాంలో జగన్ అండ్ గ్యాంగ్ చేసిన అవినీతి కార్యకలాపాలు సామాన్య ప్రజలకు ఎవరికి అర్థం కావు. ఆ అవినీతి ఆ అక్రమాలు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఎకనామిక్స్లో దిట్టయి ఉండాలి, లేకపోతే వైట్ కాలర్ నేరాల్లో పూర్తి స్థాయిలో నిపుణులై ఉండాలి. అలాంటి నేరాలు మాత్రమే చేశారు. సామాన్యులకేమో అమ్మ ఒడి లేకపోతే ఇతరత్ర ఆశలు చూపి వీళ్ళు చేసింది ఏంటంటే అత్యంత దారుణమైన అక్రమాలు, వేల కోట్ల అక్రమాలు. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మీరు చూసే ఉంటారు, ఎంత ఈ తమ్మునేలు చూసే ఉంటారు కదా, ఎంత అక్రమం ఎంత దారుణంగా చేశారనేది. కాకినాడ సీపోర్ట్ వ్యవహారంలో జగన్ అండ్ గ్యాంగ్ చేసిన అవినీతి అక్రమాలు ఇప్పుడు వెలుగు చూస్తున్నాయి. అంటే వీళ్ళు బెదిరింపులు కానీ, ఒకళ్ళ దగ్గర నుంచి డబ్బులు కొట్టేయడానికి వీళ్ళు వేసే పన్నాగాలు కానీ ఇవన్నీ ఇప్పుడు బయటపడుతున్నాయి. కాకినాడ సీపోర్ట్ వ్యవహారం గురించి కొంచెం క్లుప్తంగా కాదు, కొంచెం వివరంగా చెప్తాను. ఈ వీడియో కొంచెం కాస్త లెంతీగా ఉంటుంది. మీ అభిప్రాయాలు కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ విషయంలో. కాకినాడ సీపోర్ట్ వ్యవహారం ఏంటి అనేది, ఎక్కడ కథ మొదలైంది ఏంటి అనేది వివరంగా చెప్పే ప్రయత్నం అయితే నేను చేస్తాను. కేపీ రావు, కర్ణాటి వెంకటేశ్వరరావు, కేవీ రావుకు సంబంధించిన కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్ కంపెనీ అయింది. ఈ కాకినాడ సీపోర్టుతో పాటు యాంకరేజ్ పోర్ట్ చాలా అధునాతనమైంది. 1870లోనే ఎప్పుడో కట్టారు. సో యాంకరేజ్ పోర్ట్లోనే గతంలో మొత్తం కార్యకలాపాలు జరిగేవి, సరుకులు ఎగుమతులు దిగుమతులు జరిగేవి. అయితే సముద్రం కొంచెం మధ్యలోకి వెళ్ళి, అంటే ఇక్కడ లంగర్లు వేయడానికి కానీ ఇతరత్ర సరైన ఫెసిలిటీస్ లేకపోవడంతో 1992లో కాకినాడ సీపోర్ట్ను కొంచెం సముద్రానికి మధ్యలో దాన్ని ఆధునీకరించాలని అయితే అప్పటి ప్రభుత్వం, అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, 1997లో అనుకున్నారు. 1999కి వచ్చేటప్పటికి అక్కడ సీపోర్ట్ యొక్క నిర్వహణ బాధ్యతలను అయితే కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్, ఇప్పుడు మనం చెప్పుకుంటున్న కర్ణాటి వెంకటేశ్వరరావుకు చెందిన కంపెనీకి అయితే అప్పట్లో అప్పగించారు. 19 ఏళ్ల లీజుకు అప్పగించింది అప్పట్లో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్. దానికి కూడా అన్ని అసంబద్ధంగా ఏం జరగలేదు, అంతా లీగలైజ్డ్గానే అప్పట్లో లీజ్ అయితే ఇచ్చారు. దీని తర్వాత ఏం జరిగిందంటే వైఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2004లో వైఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ లీజును, అంటే కర్ణాటి వెంకటేశ్వరరావుకు సంబంధించిన కాకినాడ సీపోర్ట్ నిర్వహణ లీజును 50 సంవత్సరాలు పెంచారు. అంటే కేవీ రావుకు మంచి చేసినట్టు కదా. కేవీ రావు కంపెనీకు దీని నిర్వహణ బాధ్యత అయితే 50 సంవత్సరాలు లీజు తీసుకోండి అని చెప్పారు. ఆ లీజుకు సంబంధించి నిర్వహణ బాధ్యతలో రాయల్టీ సొమ్ము, అంటే ఎగుమతులు దిగుమతులకు సంబంధించి రాయల్టీ సొమ్మును ప్రభుత్వానికి కర్ణాటి వెంకటేశ్వరరావుకు సంబంధించిన కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్ అనేది చెల్లించాల్సి ఉంటుంది. సో రాయల్టీ రూపంలో ప్రభుత్వానికి ఆదాయం తెచ్చివ్వడం, దానికి సంబంధించిన నిర్వహణ బాధ్యతలను తీసుకోవడం వంటి విషయాల్లో కాకినాడ సీపోర్ట్ వ్యవహారాన్ని పూర్తిగా ఆ కంపెనీకి అయితే అప్పగించారు 50 సంవత్సరాల లీజుకి. సో ఇక్కడ అసలు మొదలైంది. సో దీనికి సంబంధించి 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చింది. అప్పుడు ఎలాంటి ప్రాబ్లం రాల. 2019లో వైసీపీ వచ్చిన తర్వాత జగన్ అండ్ గ్యాంగ్, అంటే జగన్తో పాటు విజయసాయి రెడ్డి కానీ, లేకపోతే వైవి సుబ్బారెడ్డి కొరకు విక్రాంత్ రెడ్డి కానీ, వీళ్ళందరూ కూడా కాకినాడ సీపోర్ట్ మీద అయితే కన్నేశారు. సో కర్ణాటి వెంకటేశ్వరరావుని ఒకసారి పిలిచి, అంటే 2019లోనే ఒకసారి పిలిచి 2014 నుంచి 19 మధ్య తెలుగుదేశం గవర్నమెంట్లో మీరు ప్రభుత్వానికి కట్టాల్సిన రాయల్టీ సుమారుగా 954 కోట్ల మేర ఎక్కొట్టారు. దీనికి సంబంధించి మీరు ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి నోటీసులు ఇస్తున్నాం, దీనికి సమాధానం చెప్పాలి అని మొదలుపెట్టారు. ఇక్కడ మొదలైంది అసలైన కథ. ఏంటంటే ఇక్కడ మొదలైంది, మేము 954 కోట్లు మీరు రాయల్టీ ఎక్కొట్టారు కాబట్టి దానికి మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిందేనని కాకినాడ సీపోర్టుకు నోటీసులు పంపించడంతో కర్ణాటి వెంకటేశ్వరరావుకు బెదిరింపులు మొదలైంది. సో 954 కోట్ల మీద కాకినాడ సీపోర్ట్ ఎన్నిసార్లు నోటీసులకు ప్రతిస్పందన ఇచ్చినా మాకు ఈ నోటీస్ సరిపోలేదు అని చెప్పుకొచ్చారు. ఈ 954 కోట్లు అక్రమం జరిగిందని ఎవరు నిర్ధారించారో తెలుసా? ఒక ప్రైవేటు కంపెనీ. అది విజయసాయి రెడ్డి ఎలాగూ చార్టెడ్ అకౌంటెంట్ కాబట్టి ఆయనకు సంబంధించిన ఒక కంపెనీ, ఆయనతో సన్నిహిత సంబంధాలు ఉన్న ఒక చెన్నైకి చెందిన కంపెనీతో ఆడిట్ చేపించారు. మొత్తం సీపోర్ట్ యొక్క వ్యవహారాన్ని ఆడిట్ చేపిస్తే 954 కోట్లు ఎక్కొట్టారు అని నోటీసులు ఇచ్చారు. సో ఈ నోటీసులకు మీరు సరైన సమాధానం చెప్పడం లేదు, మీరు చెప్పిన సమాధానం మాకు ఇంట్రెస్ట్గా లేదు, మాకు సరిగ్గా లేదు అని చెప్పి వేధింపులు మొదలుపెట్టారు. మేము ఖచ్చితంగా చర్యలు తీసుకోమంటారు, మీరు ఖచ్చితంగా దీని మీద సమాధానం చెప్పకపోతే కేసులు పెడతాం, లేకపోతే ఇంకోటి చేస్తాం, లేకపోతే మిమ్మల్ని మీ యొక్క మొత్తం మీ సామ్రాజ్యాన్ని కానీ మొత్తం ధ్వంసం చేస్తామని అయితే వైవి సుబ్బారెడ్డి కొడుకు A1గా ఉన్న ఈ కేసులు A1గా ఉన్నాయి విక్రాంత్ రెడ్డితో పాటు విజయసాయి రెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డి, అలాగే
కీలకమైన అరబిందో ఇన్ఫ్రా ప్రతినిధులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో ఒక్కొక్కరు బెదిరించడం మొదలుపెట్టారు కర్ణాటక వెంకటేశ్వరరావు. అప్పట్లో రకరకాల బెదిరింపులు చేసి ఖచ్చితంగా మీకున్న మొత్తం వాటా, అప్పట్లో 41% పైగా వాటా ఉంది కాకినాడ సీపోర్ట్స్కి కర్ణాటక వెంకటేశ్వరరావుకి. మీ వాటాను మొత్తం 41 ఖచ్చితంగా చెప్పాలంటే 41.08 0.8% అంతా ఆ వాటాని మొత్తం మాకు బదిలీ చేయండి, అరబిందో ఇన్ఫ్రాకి బదిలీ చేయండి. దీనికి మేము మీ కంపెనీకి ఆ వాటాలకు సంబంధించి మేము కట్టిన రేటు 494 కోట్లు. అంటే ఆ మొత్తం 41% వాటాకు సంబంధించి 491 కోట్లు మేము బదిలాయించుకుంటున్నామని అయితే చెప్పారు. ఇది ఈ కేసు యొక్క అసలు అర్థం. కానీ కర్ణాటక వెంకటేశ్వరరావు చెప్పేది ఏంటంటే 41% వాటాను 2,500 కోట్లు మార్కెట్ విలువ ప్రకారం ఉంది, నాకు అంత ఇవ్వాలి, కానీ వీళ్ళు 494 కోట్లు బెదిరించి మాత్రమే రాయించుకున్నారు. సో బెదిరింపులు చేసిన ద్వారా, నన్ను రకరకాల బెదిరింపులు చేయడం ద్వారా 2,500 కోట్ల రూపాయల నా షేర్లను, కాకినాడ సీపోర్ట్ షేర్లను కేవలం 494 కోట్లకే వాళ్ళకు సంబంధించిన కంపెనీతోనే లెక్క కట్టించి అంత డబ్బులు మాత్రమే మేము ఇస్తాము అని అరబిందో వాళ్ళు రాపించుకున్నారు అనేది ప్రధానమైన అభియోగం. సో ఇది అసలు కథ. సో దీనికి ప్యారలల్గా కాకినాడ సెజ్లో 1,109 కోట్ల రూపాయల వాటాలను 48% ఉంది కాకినాడ సెజ్లో కర్ణాటక వెంకటేశ్వరరావుకి. ఇదే కర్ణాటక వెంకటేశ్వరరావు కాకినాడ సెజ్లో 48% వాటా ఉంది. ఆ వాటాను కూడా 1,109 కోట్ల మార్కెట్ విలువ ఉన్న వాటాను కేవలం 12 కోట్లకు అంటే ఎంత 1,100 కోట్ల రూపాయల ఆస్తిని 12 కోట్లు ఇచ్చి రాపించుకోవడం అంటే ఎంత దౌర్భాగ్యం, ఎంత దుర్మార్గం. సో ఇదంతా కూడా ఇది అసలు విషయం. సో దీని మీద అయితే అప్పట్లో నోరెత్తిన కర్ణాటక వెంకటేశ్వరరావు ప్రభుత్వం మారగానే సిఐడికి తన దగ్గర ఉన్న అన్ని డాక్యుమెంట్స్ను ఇస్తూ దీనికి సంబంధించి ఖచ్చితంగా కేసు నమోదు చేయాలి అని దీన్ని అయితే ఇవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి సీజ్ ద షిప్ అన్న అంశం బయటకు రాగానే కాకినాడ సీపోర్ట్ వ్యవహారం అయితే పూర్తి స్థాయిలో ఒక బ్లాస్ట్ లాగా అయితే జరిగింది. సో దీని మీద ఈడీ కూడా, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అలాగే సిబిఐ కూడా దృష్టి సారించడంతో ఇప్పుడు అంతా సర్దుబాటు చేయడానికి కర్ణాటక వెంకటేశ్వరరావుకి మళ్ళీ తన దగ్గర తీసుకున్న షేర్లను తనకే ఇచ్చేసేలాగా, అలాగే కర్ణాటక వెంకటేశ్వరరావు తీసుకున్న సొమ్మును మళ్ళీ ఇచ్చేసేలాగా అయితే ఇప్పుడు తాజాగా అయితే బదలాయింపులు జరిగినాయి. ఇది అసలైన కాకినాడ సీపోర్ట్ యొక్క అసలు వ్యవహారం. సో ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎవరెవరిని ఎలా బెదిరించి వైట్ కాలర్ నేరాలు అత్యంత అద్భుతంగా ఎలా చేయొచ్చు అనే ఒక అంకం కనుక రాస్తే జగన్ గవర్నమెంట్లో జగన్ యొక్క క్రెడిబిలిటీ పెరుగుద్దేమో. అంటే ఈ అవినీతి అక్రమాలు ఇంత బాగా చేయొచ్చా, ఇంత అద్భుతంగా చేయొచ్చా, అధికారం అడ్డం పెట్టుకొని ఇన్ని బెదిరింపులు చేయొచ్చా, ఇన్ని అరాచకాలు చేయొచ్చా అని అయితే తెలుస్తుందేమో. సో దీని మీద అంకం 2019 to 2024 మధ్య ఆంధ్రప్రదేశ్లో ఎన్ని అరాచకాలు అక్రమాలు జరిగినాయి అనే దాని మీద ఒక మంచి సినిమా అయితే తీయొచ్చు అనేది నా అభిప్రాయం. సో ఇది అసలు విషయం. ఇంత తక్కువ మొత్తంలో సొమ్ము కొట్టేయడానికైతే జగన్ అండ్ బ్యాచ్ చాలా తీవ్రంగా ప్రయత్నించి చివరకు విఫలమైంది అని అయితే చెప్పొచ్చు. దీని మీద ఏమైనా ఉంటే మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.